పాకిస్తాన్ కు ప్రాణవాయువు లాంటి కరాచీ పోర్టును భారత్ టార్గెట్ చేసింది. కరాచీ పోర్టును బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి గిఫ్ట్ కింద ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ ఇంత త్వరగా కాలబేరానికి రావడంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కీలక పాత్ర పోషించింది. భారత్తో పాటు ఒకేసారి పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేసి ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక చేస్తున్న దండయాత్రను పాక్ నేవీ తట్టుకోలేక చేతులెత్తేసింది. ఒక్కసారి ఇండియా యుద్ధం వేగం పెంచితే పాక్ ఆకలి చావులు తప్పవని ఆర్మీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దాంతో చేసేది లేక షరీఫ్ వెళ్లి అమెరికా అధ్యక్షుడితో కాళ్లబేరానికి వచ్చారు. పహల్గాం దాడి జరిగిన అనంతరం కేంద్రం నేవీని రంగంలోకి దించింది. డిఫెన్స్ ఫోర్స్ తో కలిసి జాయింట్ ఆపరేషన్ కు సిద్ధం చేసింది. దాదాపు 96 గంటల్లోనే అరేబియన్ సముద్రంలో అన్ని రకాల పరీక్షలు నేవీ పూర్తి చేసింది. దాంతో పాకిస్తాన్ నేవీ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లిపోయింది. ఒక్కసారి పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే ఈసారి గట్టి సమాధానం ఉంటుందని డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గై హెచ్చరించారు. పాక్ ఈసారి మాట మీద నిలబడకపోతే కౌంటర్ అటాక్ చాలా దారుణంగా ఉంటుందని భారత్ హెచ్చరించింది.